చేయడానికి మనం ఇప్పుడు ప్రయత్నిస్తున్నాం, అంటే అక్కడ దాకా వస్తున్నాం మనం ఇప్పుడు. Yes. అవునండి. Now, in your bodies, ఇప్పుడు మీ యొక్క శరీరములో your eyes, your hands, your skin, color, hairs, type of hairs, all these things. మరి నీ యొక్క శరీరము, నీ యొక్క కనులు, నీ యొక్క జుట్టు, నీ యొక్క శరీర రంగు, ఇవన్నీ కూడా is basically proteins. వాస్తవంగా అవి ప్రోటీన్లు అయి ఉన్నవి. That's right. That's right. Proteins. They are the building block of your body. Yes. ఆ ప్రోటీన్లే నీ శరీరాన్ని కడుతున్నాయి, అవి Then నీ also, శరీరాన్ని అమరుస్తున్నాయి. then also inside your body, there are many biochemical reactions taking place. ఎస్. అంతేకాకుండా నీ యొక్క శరీరం లోపట అనేకమైన బయోకెమికల్ రియాక్షన్స్ జరుగుతున్నాయి. Each reaction is looked after an enzyme which itself is a protein. యా. మరి ప్రతి ఒక్క రియాక్షన్లో ఏదైతే ఎంజైమ్లో జరుగుతుందో ఆ ఎంజైమే వాస్తవంగా ప్రోటీన్ అయి ఉన్నది. If one enzyme works wrong, that reaction doesn't take place, a disease happens. ఎస్. ఒక్క ఎంజైమ్ కనుక సరిగ్గా పనిచేయలేదనుకో అప్పుడు ఆ రియాక్షన్ జరగదు, అప్పుడు రోగం వచ్చేస్తుంది. How are these proteins made? ఈ ప్రోటీన్లు ఎలా తయారవుతాయి? Well, proteins are made from small molecules. They are called amino acids. ప్రోటీన్లు చిన్న చిన్న మాలిక్యూలతో తయారు చేయబడతాయి. అదే Amino అణువు. acids. వాట్ బ్రదర్? Amino acids. అమైనో యాసిడ్స్. యా అమైనో యాసిడ్స్. They make proteins. అవే ప్రోటీన్స్ ని తయారు చేస్తాయి. Please listen. ఇప్పుడు జాగ్రత్త వినండి. Be patient. మరి కొంచెం మీరు సహనంగా ఉండండి. I am trying to explain to you this gene. ఈ యొక్క జన్యుని మీరు అర్థం చేసుకోవాలని నేను దాన్ని వివరించడానికి ప్రయత్నిస్తానా. Amino acids are joined in a particular sequence. ఎస్. అమైనో యాసిడ్స్ అనేవి ఈ చిన్న చిన్న మాలిక్యూలు ఇవి ఒక ప్రత్యేకమైన విధముగా కలిసి ఉంటాయి. అవి That sequence makes a particular protein. యా. మరి అది ప్రత్యేక విధముగా అది ఒక వరుస క్రమములో అవి ఉన్నప్పుడు ఆ ప్రత్యేకంగా ఉన్న వరుస క్రమమే అది ప్రోటీన్గా అవుతుంది. అది Again, మరలా if the sequence is disturbed, ఒకవేళ ఈ వరుస క్రమము కనుక డిస్టర్బ్ అయితే a defective protein is made. మరి ఒక డిఫెక్టివ్ అంటే చెడిపోయిన ఒక ప్రోటీన్ అది తయారవుతుంది. A disease will happen. అప్పుడు రోగం వస్తుంది. What did God say? దేవుడు ఏం చెప్పాడు? I'll add the plagues. నేను తెగుళ్లను ఇచ్చేదాను, తెగుళ్లను కలిపేదాను. That's what happens. అదే జరుగుతుంది. Okay, I'll not go on that side. How do the sequencing happen? ఈ వరుస క్రమం ఎలా జరుగుతుందండి? Now I'm going to show you a process. నేను ఇప్పుడు ఒక ప్రక్రియను చూపిస్తా, ఆ ప్రాసెస్ని. This is your DNA. ఇది నీ యొక్క డిఎన్ఏ. It's in a coiled state. మరి అది ఒక కాయిల్ స్థితిలో ఉన్నది, అంటే ఒకదానికొకటి పెన వేసుకొని ఉన్న స్థితి. Is that right? అది నిజమేనా? What happens is, ఏం జరుగుతుందంటే a part of DNA opens. ఒక డిఎన్ఏలో ఒక చిన్న భాగం తెరవబడుతుంది. It's something like this. ఇంకో ఇలా ఉంటుంది, దాన్ని గీస్తున్నాను చూడండి. One part opens. ఇప్పుడు అందులో ఒక భాగం తెరవబడింది. What does it have? దానికి ఏముంది? It has these bases. ఈ బేసెస్ ఉన్నాయి దానికి. When it opens up, అది తెరవబడినప్పుడు one particular strand, ఆ ప్రత్యేకంగా ఉన్న ఆ దారం వంటిది, the sequence of bases on that, మరి దానిపై ఉన్న సీక్వెన్స్ అంటే ఆ వరుస క్రమంలో ఉన్న బేస్ ఏదైతే ఉందో they code for a protein. అవి ప్రోటీన్కి ఒక కోడ్ని ఇస్తాయి. At this point I will explain it. ఈ పాయింట్ నేను వివరిస్తా. Just drawing one strand. నేను ఇప్పుడు ఒక్క దారంని గీస్తున్నాను. DNA is very long. డిఎన్ఏ చాలా పొడుగ్గా ఉంటుంది. I'm just drawing one portion. నేను కేవలం ఒక్క భాగాన్ని, ఆ పొడుగ్గా ఉన్న దాంట్లో ఒక్క భాగాన్ని మాత్రమే గీస్తున్నా ఇక్కడ. One segment of the డిఎన్ఏలో ఒక చిన్న భాగము which makes a particular protein. అది అదేం చేస్తుందంటే ఒక పలానా ప్రోటీన్ని తయారు చేస్తుంది. అది That segment of DNA is called
gene. మరి ఆ డిఎన్ఏ యొక్క ఆ భాగమునే జీన్ అని పిలుస్తారు. Now, are you understanding జన్యు. something? మీకు అర్థమైందా ఇప్పుడు? In other words, ఇంకో మాటలో చెప్పాలంటే DNA has many such sequences. Many such sequences. ఎస్ ఎస్ ఈ డిఎన్ఏకు అనేకమైన వరుస క్రమములు ఉంటాయి. And each sequence codes for a particular protein. ఎస్ మరి ప్రతి ఒక్క భాగములో ఉన్న ఆ వరుస క్రమంలో భాగములో ఉన్నది ఏదైతే ఉంటుందో అది ఒక పలానా ప్రోటీన్ అని చూపించబడుతుంది. There are complexities. I'm not going in that. కాంప్లెక్సిటీ నేను అందులోకి వెళ్ళడం లేదు. But simply, అయితే సామాన్యంగా one gene is a section of DNA which makes one protein. యా మరి ఈ డిఎన్ఏలో ఒక భాగమే ఆ ప్రోటీన్ ఏదైతే అక్కడ తయారు చేస్తున్నదో ఆ ఒక భాగమై ఉన్న ఆ వరుస క్రమంలో ఉన్నదే జన్యు అనబడుతుంది. So this long sequence of DNA కాబట్టి ఈ పొడుగ్గా ఉన్న డిఎన్ఏ యొక్క వరుస క్రమంలో has small segments. చిన్న చిన్న భాగాలు ఉన్నాయి. Each segment making one protein. యా ప్రతి ఒక్క భాగము ఒక ప్రోటీన్ ని తీసుకొస్తుంది. That segment is called a gene. మరి ఆ చిన్న భాగమునే జన్యు అని పిలుస్తారు. Are you understanding it till మీకు now? అర్థమైందా ఇక్కడ దాకా? Is that much clear? God bless you. అక్కడ వరకు మీకు స్పష్టమైతే దేవుడు మిమ్మల్ని దీవించును గాక. How is this protein made? మరి ఈ ప్రోటీన్ ఎలా తయారవుతుంది? This is very interesting. ఇది చాలా ఆసక్తిగా ఉంటది. A portion of DNA opens. డిఎన్ఏ లోని ఒక చిన్న భాగము తెరవబడుతుంది. Whole DNA is a very long molecule. మొత్తము డిఎన్ఏ అయితే చాలా పొడుగ్గా ఉన్న మాలిక్యూల్ అది. Only a portion opens. అయితే ఒక చిన్న భాగం మాత్రమే తెరవబడుతుంది. And one strand, మరి ఒక్క దారము which is a gene strand, అదే జన్యు యొక్క దారము, on it is formed another strand. అది ఇంకొక దారము తయారవుతుంది అక్కడ. What is this strand now? మరి ఇప్పుడు ఈ దారం ఏంటిది? This is now RNA. ఇది ఆర్ఎన్ఏ. ఇది Let's write a sequence here. ఇక్కడ మనము ముందు Say, వరుస క్రమం రాద్దాము. ATGC ATGC. ఇలా అనుకుందాం. ఏటీజీసీ ఏటీజీసీ. What will come here? ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు? ఏకి కింద ఏమొస్తుంది చెప్పండి? U. RNA does not have T. Yes. RNA has U. ఆర్ఎన్ఏకు టీ లేదు. ఆర్ఎన్ఏకు టీ ఒకటి లేదు. దానికి U. యు ఉంది కాబట్టి U will వస్తుంది. యా T is there. A will come. యా టీ G is ఉన్నదా ఏ there. వస్తుంది? C C G A again U. యా ఏ అన్న మళ్ళీ యు వస్తుంది. A G C C G A U. This is the only difference. అది మాత్రమే వ్యత్యాసం అండి డిఎన్ఏకి ఆర్ఎన్ఏకి. A complementary strand is made, which is RNA. మరి ఇక్కడ ఒక దారము తయారు చేయబడి ఉన్నది, అదే ఆర్ఎన్ఏ, which has coded from the DNA information. మరి అది డిఎన్ఏ యొక్క సమాచారము నుండి కోడ్ చేయబడింది అది ఆర్ఎన్ఏ. Now, follow it with me. ఇప్పుడు నాతో పాటు వెంబడించండి. After the strand is made, మరి ఈ దారం చేయబడిన తర్వాత it breaks from DNA. అది డిఎన్ఏ నుండి అది పగిలిపోతుంది. Where is this all taking place? ఇదంతా ఎక్కడ జరుగుతా ఉన్నది? This all is taking place. See, if this is a cell, చూడండి, ఇది ఒక అణువు అనుకోండి. this is the nucleus. మరి న్యూక్లియస్ ఇది. And this is the outside part of the cell. మరి ఆ అణువులో అది బయట భాగం అదంతా. I call nucleus as headquarters. నేనేం పిలుస్తున్నానంటే న్యూక్లియస్ ని హెడ్ క్వార్టర్స్, రాజధాని అని పిలుస్తాను. And this is the other part of the cell. తర్వాత ఆ అణువులోని మిగతా భాగం అది, ఆ కణంలో ఆ కణంలో మిగతా భాగం అది. Inside the nucleus, this all is happening. మరి ఈ న్యూక్లియస్ లోపటనే ఇదంతా జరుగుతా ఉన్నది. And this RNA has a very interesting name. మరి ఈ ఆర్ఎన్ఏకు చాలా ఆసక్తికరమైన పేరు ఉంది. It's all written in the books. అవన్నీ పుస్తకాలలో ఉన్నాయి. It is called messenger RNA. దానికి మెసెంజర్ ఆర్ఎన్ఏ. మెసెంజర్ అంటే వర్తమానికుడు. Yes. వర్తమానికుడు ఆర్ఎన్ఏ అని దానికి పేరు. It's called in short mRNA. మరి అది ఏమని పిలువబడుతుంది అంటే చిన్నగా ఎంఆర్ఎన్ఏ. Messenger RNA is formed on the DNA. ఎస్ 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 ఈ వర్తమానికుడైన ఆర్ఎన్ఏ అది డిఎన్ఏ పైన రూపం దాల్చుకున్నది ఇప్పుడు అది. Are you understanding? మీకు అర్థమైందా? Where
ఎక్కడ? Inside the nucleus. న్యూక్లియస్ లోపట. After this mRNA is made, మరి mRNA అయిన తర్వాత it leaves the nucleus అది న్యూక్లియస్ ని విడిచిపెడుతుంది, and comes outside అది బయటకు వస్తుంది. and lies in the cell like a line. లైక్ Like a straight strand. ఓకే. మరి అది న్యూక్లియస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ కణము లోపటనే, ఆ న్యూక్లియస్ నుండి బయటకు వచ్చాక కణము లోపటనే ఒక వరుస వలె, ఒక దారం వలె అది అక్కడ ఉంటది అది. Okay, let's write it. ఇప్పుడు దాన్ని మనం రాద్దాం. This is U, ఇక్కడ యు, A, ఏ, C, సి, G, జి, U, యు, A, ఏ, C, సి, G, జి, U. Now, please tell me, ఇప్పుడు దయచేసి నాకు చెప్పండి, what was written on the gene? ఏంటి ఆ జన్యు పైన రాయబడి ఉన్నది? ATGC, ATGCA. ఏటీజీసీ, ఏటీజీసీఏ. What is written on the messenger RNA? ఇప్పుడు ఈ వర్తమానికుడైన ఆర్ఎన్ఏలో ఏం రాయబడి ఉంది? UACGU, ACGU. యుఏసిజియు, యుఏసిజియు. The original message, its complementary message is written. ఎస్. ఆ అసలైన వర్తమానమునకు దానికి సంబంధించిన వర్తమానముగా ఇక్కడ ఇది రాయబడి ఉంది ఆర్ఎన్ఏలా. Now follow it. ఇప్పుడు దయచేసి దాన్ని వివరించండి. Then what happens? ఇప్పుడు ఏం జరుగుతుంది? In the cytoplasm that is outside the nucleus, ఆ న్యూక్లియస్ బయట ఉన్న దాన్ని సైటోప్లాజం అంటారండి. there's another RNA. అక్కడ ఇంకొక ఆర్ఎన్ఏ ఉంది. It is called tRNA. దాన్ని ఏమని పిలుస్తారంటే టిఆర్ఎన్ఏ. I'll just draw a small diagram. మరి నేను మరలా చిన్న డయాగ్రామ్ గీస్తానండి, పటన్ గీస్తాను. It's like a plug ప్లగ్ with 3 points. అది ప్లగ్ వలె కనబడుతుంది, 3 పాయింట్లు ఉంటాయి దానికి. And on one side it carries an amino acid. ఒకవైపు అది అమైనో యాసిడ్ ని మోసుకొని వెళ్తా ఉంటది. Now follow it. ఇప్పుడు వివరించండి. What is the sequence on this tRNA? ఇప్పుడు ఈ టిఆర్ఎన్ఏలో ఉన్న వరుస క్రమం ఏంటి? Complementary to this which is on mRNA. మరి ఎంఆర్ఎన్ఏకున్న దానికి కాంప్లిమెంటరీగా, అంటే దానికి విధంగా ఇక్కడ దానికి జతగా ఇక్కడ దీనికి ఉంటుంది. ఇప్పుడు Are you understanding? మీకు అర్థమవుతుందా? If this is U, అది కనుక యు అయితే this is A. అది ఏ అవుతుంది. If this is A, ఇప్పుడు ఇది ఏ అయితే this is U. ఇది యు. If this is C, ఇది సి అయితే this is G. అది జి. This comes and joins here, మరి ఇది వచ్చి ఇప్పుడు ఇక్కడ కలుసుకుంటుంది. and an amino acid comes. అమైనో యాసిడ్ వస్తుంది. Another tRNA, మరొక టిఆర్ఎన్ఏ it joins 3. మరి ఇక్కడ మళ్ళీ మూడింటిని కలుస్తుంది. Another amino acid. మళ్ళీ తర్వాత అక్కడ మరొకది, Another tRNA. మరొక టిఆర్ఎన్ఏ. Now you can understand ఇప్పుడు మీరు అర్థం చేసుకోవచ్చు, the sequence on the messenger RNA decides the sequence in which these tRNA align. ఏమేన్. ఈ వర్తమానికుడైన ఆర్ఎన్ఏ, మెసెంజర్ ఆర్ఎన్ఏ యొక్క ఆ యొక్క వరుస క్రమమే ఈ టిఆర్ఎన్ఏ యొక్క వరుస క్రమాన్ని నిర్ణయిస్తుంది. And then this final sequence of amino acids which is called protein. మరి ఆ చివరిగా వచ్చే అమైనో యాసిడ్స్ ఏవైతే ఆ వరుస క్రమం ఉంటుందో దాన్నే ప్రోటీన్ అంటారు. Are you understanding something? మీకు అర్థమైందా ఇప్పుడు ఏదైనా? Now I will show you something, brother. ఇప్పుడు నేను ఒక దాన్ని చూపిస్తాను సోదరుడా. I am showing you what happened in the message. వర్తమానంలో ఏం జరిగిందో మీకు చూపిస్తా. There were 7 messengers 7 వర్తమానికులు ఉన్నారు in 7 church ages. 7 సంఘ కాలములలో. And those 7 messengers had to have fellowship with DNA. మరి ఆ 7 వర్తమానికులు డిఎన్ఏతో సావాసం చేయాలా. And they formed a message. మరి వారు వర్తమానమును కనుగొంటున్నారు. There was a message written on them. వారిపైన ఒక వర్తమానము రాయబడి ఉన్నది. They came with a message. వారు ఒక వర్తమానముతో వచ్చారు. But when the message came, కానీ వర్తమానం వచ్చినప్పుడు only those can come which are complementary to that message. ఎవరు ఆ వర్తమానం దగ్గరికి రాగలుగుతారంటే ఆ వర్తమానముతో ఎవరైతే జతపరచబడగలరో వారు మాత్రమే రాగలుగుతారు. Everybody cannot come. ప్రతి ఒక్కరు రాలేరు. Everybody cannot understand. ప్రతి ఒక్కరికి ఇది అర్థము కాదు. These 3 bases
should be complementary to mRNA. యా ఈ మూడు వర్తమానాలు ఎంఆర్ఎన్ఏకి అవి జతపరచబడాలా. And what is that sequence actually? మరి ఆ వరుసక్రమం ఏంటిది The వాస్తవంగా? original DNA Amen. sequence. అసలైన డిఎన్ఏ యొక్క వరుసక్రమం అయి ఉన్నది. In other words, ఇంకో మాటలో చెప్పాలంటే the sequence which was in the father DNA ఎస్ ఆ వరుసక్రమం ఏదైతే తండ్రిలో ఉన్నదో అదే ఆ డిఎన్ఏ. the same sequence in you. ఇప్పుడు అదే వరుసక్రమము ఇప్పుడు నీలో ఉన్నది. And it is sequence recognizing sequence. ఎస్ ఈలో ఉన్న వరుసక్రమము అదిగో ఆయనలో ఉన్న వరుసక్రమాన్ని అది గుర్తిస్తా ఉన్నది. అది That's why ఆ కారణాన్ని బట్టి somebody came first, ఒకరు ముందొచ్చారు, then came next, తర్వాత ఇంకోళ్ళు వచ్చారు, then came next. తర్వాత ఇంకోళ్ళు వచ్చారు. First came the pastor, మరి మొదటిగా పాస్టర్ వచ్చాడు, then came another brother, ఆ తర్వాత ఇంకో సోదరుడు వచ్చాడు, then came another brother. తర్వాత ఇంకో సోదరుడు వచ్చాడు. There was a sequence in which they joined in a place. మరి వారందరూ ఒక వరుస క్రమములో ఒక స్థలములో కలుసుకుంటున్నారు. You cannot break that sequence. ఆ వరుస క్రమాన్ని నువ్వు ఏ మాత్రం పగలగొట్టలేవు. You can never know above your pastor. మీ పాస్టర్ కంటే ఎక్కువగా నీకెన్నడూ తెలియదు. Somebody came first, ఎవరో మొదటిగా వచ్చారు, then came the next, తర్వాత ఇంకోళ్ళు వచ్చారు, then came the next, ఆ తర్వాత ఇంకోళ్ళు వచ్చారు, then came the next. ఆ తర్వాత ఇంకోళ్ళు వచ్చారు. Why? ఎందుకు? A gene is being expressed. ఒక జన్యువు వ్యక్తపరచబడతా ఉన్నది. What is happening? ఏం జరుగుతా ఉంది? An expression is coming on the earth. భూమి పైన ఒక వ్యక్తపరచబడుట వస్తా ఉన్నది. Can you say amen? దాని మీరు ఆమె చెప్పగలరా? Now, this is so interesting. ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరమైనది. The synthesis of proteins మరి ఇక్కడ ఆ ప్రోటీన్లు from the original DNA. ఆ అసలైన డిఎన్ఏ లో నుండి వస్తున్నాయి. I'll just go this much, but I'll show you something else. అయితే నేను ఇంకో దాన్ని మీకు చూపిస్తాను. Like this. In humans, there are thousands of genes. ఈ విధంగా మనుషునిలో కొన్ని వేల జన్యులు ఉన్నాయి. Now, I'm going to show you a very interesting thing. ఇప్పుడు నేను మీకు చూపించగోరుతున్నాను చాలా ఆసక్తికరమైన విషయాన్ని. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. Brother Daksh, can you project it సో దక్ష్ on the projector? ప్రొజెక్టర్లో చూపించగలరా? The human genetic makeup. ఆ మానవుని యొక్క ఆ జన్యు క్రమము యొక్క రూపము. The genetic makeup of a human. మానవుని యొక్క జన్యు క్రమం యొక్క God bless you. రూపము. God bless you. Yes, brother. If you see this, దీన్ని మీరు చూడగలిగితే, I'm not reading all the points. నేను పాయింట్స్ అన్ని చదవడం లేదు. The total number of genes in the humans is estimated at 30,000. మరి మానవుని లోపట మొత్తము సంఖ్య ఆ జన్యులను కనుక లెక్క పెడితే దాదాపున 30,000 ఉంటాయి. I'm just reading some important lines. కొన్ని ప్రాముఖ్యమైన లైన్సే చదువుతున్నాను. This is from a source. ఇది ఆ పుస్తకాల ఆధారం నుండి తీయబడ్డాయి. What is interesting is this. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే the functions are unknown for over 50% of the discovered genes. ఈ కనిపెట్టబడిన లేదా వాళ్ళు కనుగొన్న ఆ జన్యులలో 50% వరకు వాటి యొక్క పని ఏంటో ఇంకా తెలియదు. 50% వరకు తెలియదు ఇంకా జన్యువులు ఎందుకు పనిచేస్తానో, దేనికోసం పనిచేస్తానో. What is this? ఏంటిది ఇది? Out of 30,000 they discovered, 30,000 వారు కనుగొన్న తర్వాత till today ఈ రోజు వరకు they only know the function of 15,000. వాళ్ళకి కేవలము 15,000 జన్యుల యొక్క పనితీరు మాత్రమే తెలుసు. They still are not able to understand వారు ఇంకా అర్థం చేసుకోలేక ఉన్నారు. what are the other 15,000 standing for. ఆ మిగతా 15,000 అసలు దేనికోసం అవి నిలబడి ఉన్నాయి, అసలు దేనికోసం అవి అక్కడ ఉన్నాయి, అవి ఏం పని చేస్తాయో ఇంకా వాళ్ళకి అర్థం చేసుకోకుండా ఉన్నారు వాళ్ళు. Interesting, eh? చాలా ఆసక్తి ఉంది కదా అండి. It's a mystery to science. సైన్స్ కాదు, ఒక మర్మమై ఉన్నది.